I really thank God for each one of you as I've been praying throughout the week for our Bible studies. నేను మీ అందరి గురించి ఈ యొక్క బైబిల్ స్టడీ గురించి ఈ వారమంతా ప్రార్థన చేస్తున్నాను. I'm also quite encouraged by your participation and your attention. మీరు ఇందులో ఎంతో చురుగ్గా పాల్గొంటూ మీరు ఎంతో ధ్యానంతో ఇది వింటున్నందుకు కూడా నేను ఎంతో ప్రోత్సహింపబడుతున్నాను. This is to remind you that we have completed Hebrews chapter 1. హెబ్రీ గ్రంథంలో మనము మొదటి అధ్యాయాన్ని పూర్తిగా మననం చేసుకున్నాము. And earlier I told him in this book there are warning passages. ఇదివరకు నేను చెప్పాను ఈ గ్రంథంలో కొన్ని హెచ్చరికలు చేసే వాక్య భాగాలు ఉన్నాయి. And there are 5 warnings which is God very graciously given for his people. దేవుడు ఎంతో కృపా కనికరంతో ఇచ్చిన 5 హెచ్చరికలు ఈ గ్రంథంలో ఉన్నాయి. From the very beginning of our Bible we see God gave the warning to Pharaoh in Egypt. మనము ఈ బైబిల్ గ్రంథం మొదటి నుంచి కూడా చూస్తున్నాము ఈజిప్టులో ఉన్న ఆ ఫరోకి దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. God gave the warning to his own people through Moses. ఆయన మోషే ద్వారా తన సొంత ప్రజలకు కూడా హెచ్చరికలు ఇచ్చాడు. God gave very stern warning to the greedy Balaam when he was going to curse the people of Israel. అత్యాశగల ఈ బాలాము తన యొక్క ప్రజల్ని శపించబోతున్నప్పుడు కూడా దేవుడు అతనికి హెచ్చరిక జారీ చేశాడు. We also see in the book of Kings and Chronicles that many prophets warned the kings of Israel and Judah. అలాగే మనం రాజుల గ్రంథాల్లో దినవృత్తాంతం గ్రంథాల్లో కూడా చూసాము ఎంతో మంది దేవుని యొక్క ప్రాఫిట్స్ ఈ అక్కడ ఉన్న రాజులందరికీ కూడా ఎన్నో ఈ హెచ్చరికలు అనేవి ఇచ్చారు. Now God warns the Jews, Christians of his time and those who were believers in that congregation. ఇప్పుడు ప్రస్తుతము అక్కడ ఉన్న క్రైస్తవులైన ఆ యూదుల గురించి విశ్వాసులైన వారికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాడు. In this whole book in 13th chapter there are 5 warnings. ఈ గ్రంథం మొత్తము 13 అధ్యాయాల్లో 5 హెచ్చరికలు అనేవి ఉన్నాయి. Before I begin from 2 to 13 and go each week one chapter, we need to see that these 5 warnings separately. మనము 2వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ప్రతి వారము ఒక అధ్యాయాన్ని ధ్యానించుకునే ముందు ఈ యొక్క హెచ్చరికల గురించి ప్రత్యేకంగా ధ్యానించుకుందాం. And already in my chart I had given you the 5 portion of the warnings. నేను మీకు ఇదివరకే ఇచ్చిన ఆ చార్ట్ లో ఈ యొక్క హెచ్చరికల గురించి 5 భాగాలుగా మీకు ఇచ్చాను. It is the book of Jesus Christ. This book is very Christ-centric book. ఇది యేసుక్రీస్తు వారి గురించిన గ్రంథము. ఇది యేసుక్రీస్తు వారే కేంద్రీకృతంగా ఉన్న ఒక ఈ గ్రంథంగా చెప్పుకోవచ్చు దీన్ని. So to deny Jesus Christ and reject Jesus Christ is a very serious and solemn subject. యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోవడం అనేది అది ఎంతో చాలా ఒక గంభీరమైన ప్రమాదకరమైన ఒక విషయంగా మనం చూడాలి. The first warning begin in chapter 2, which is from verse 1 to 4. మొదటి హెచ్చరిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో మనకు కనిపిస్తుంది. And that is disregarding the salvation of God. ఇదేంటంటే దేవుని యొక్క ఈ రక్షణని నిర్లక్ష్యం చేయడం గురించి.
The next warning is chapter 3, verse 7 to 4:13. రెండవ హెచ్చరిక అనేది 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 4వ అధ్యాయము 13వ వచనం వరకు ఉంటుంది. And the danger of disbelieving the sufficiency of God. ఈ హెచ్చరిక దేని గురించి అంటే దేవుడు మనకు చాలి ఉన్నాడు అన్న విషయాన్ని నమ్మకపోవడం గురించి. Chapter 5, verse 11 to 6:20 speaks about the danger of discrediting the Son of God. 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 6వ అధ్యాయము 20వ వచనం వరకు దేవుని యొక్క కుమారుని లెక్క పెట్టకపోవడం లేదా ఆయన తగ్గించి చూడటము దాని గురించిన హెచ్చరిక. Then the fourth warning is chapter 10, verse 26 to 39, speaking about the danger of despising the Spirit of God. తర్వాతి హెచ్చరిక 10వ అధ్యాయము 26వ వచనం నుంచి 39 వరకు ఇది దేని గురించి మాట్లాడుతుందంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఈ ఎగతాళి చేయటం దాని గురించి. And fifth warning comes in chapter 12, verse 15 to 29, speaks about the danger of disobeying the summons of God. తర్వాతి హెచ్చరిక 12వ అధ్యాయము 15 నుండి 29 వచనం వరకు ఉంటుంది. ఇది దేని గురించి అంటే దేవుడు ఇస్తున్న పిలుపుని దానికి విధేయత చూపించకపోవడం గురించి. So this book, these 5 warnings are actually to make you and me very careful in our Christian life. ఈ 5 హెచ్చరికలు కూడా మన యొక్క క్రైస్తవ జీవితంలో మనము జాగ్రత్తగా నడుచుకోవటానికి మీ కొరకు నా కొరకు ఇవ్వబడిన హెచ్చరికలు. I little bit doubted whether we can finish all these 5 major points of warnings. ఈ 5 ముఖ్యమైన హెచ్చరికల గురించి ధ్యానించుకోవడము ఇది పూర్తి చేయగలనా లేదా అని నాకు ఒక సందేహం ఉంది. But the first one we will see today. ఈరోజు మనం మొదటి హెచ్చరిక గురించి చూసుకుందాం. Disregarding the salvation of God. దేవుని యొక్క రక్షణని నిర్లక్ష్యం చేయటం. This second chapter began, we must pay more careful attention. ఈ రెండవ అధ్యాయము మొదట్లోనే మనకి ఈ విధంగా రాయబడి ఉంది, ఈ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలను అని. God has spoken in chapter 1, verse 1 and 2. దేవుడు మొదటి అధ్యాయము 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల్లో దేవుడు మాట్లాడాడు. In the redemptive calendar of God, God wants to think and plan the very best for every people. దేవుని యొక్క ఈ కాలక్రమంగా ఉన్న ఈ యొక్క ప్రణాళికలో మన కొరకు ఆయన విమోచన గురించి చేసిన ప్రణాళికలో అది మన గురించి ఎంతగానో ఆయన ఆలోచించారు. So in the Old Testament, God spoke face by face. పాత నిబంధన గ్రంథంలో చూస్తే మనము దేవుడు ముఖాముఖిగా మాట్లాడారు. And in many different ways, in many different through the prophet, and in many different times, God spoke the same thing as a preparation to bring Jesus Christ in this world. అలాగే అనేక సందర్భాల్లో ప్రవక్తల ద్వారా మరియు అనేక రకాలుగా దేవుడు ఈ యేసుక్రీస్తుని ఈ లోకానికి తీసుకురావడానికి ఆయన చేసిన సన్నాహం గురించి ఆ యొక్క ప్రణాళిక గురించి మాట్లాడుతూ వచ్చారు. Now the full revelation has come. Now Jesus Christ himself has come to speak to the people of the world. ఇప్పుడు చివరికి పూర్తిగా దేవుని యొక్క దర్శనం అనేది మనకి ఇక్కడ సంభవించింది. యేసుక్రీస్తు వారు తానే స్వయంగా దిగి వచ్చి ఈ లోకంలో మనతో బ్రతికారు. And chapter 2 says, we have heard. రెండవ అధ్యాయంలో చూస్తే మనము ఈ విషయం విన్నాము అని చెప్పి రాయబడి ఉంది.
What is the reason of this? దీనికి కారణం ఏమిటి? Because under the law, judgment was very strict. ఎందుకంటే ధర్మశాస్త్రము ఉన్నప్పుడు ఈ పనిష్మెంట్ అనేది లేదా న్యాయ నిర్ణయం అనేది ఎంతో చాలా కష్టతరంగా కఠినతరంగా ఉండేది. Law was given to Moses by a great angelic being. ఒక గొప్ప దేవదూత ద్వారా ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది మోషేకి ఇవ్వబడింది. In the past, we had seen that transgression and disobedient people were judged. గతంలో మనం చూసాము, అతిక్రమణలు చేసిన వారు, అవిధేయత చూపించిన వారు దేవుని చేత వారు తీర్పు తీర్చబడ్డారు. Why? Because Christ is superior in his majesty as a son of God. ఎందుకంటే క్రీస్తు వారు దేవుని యొక్క కుమారునిగా ఎంతో ప్రభావము గలవారు. Not only in his majesty, Christ is superior even in his ministry as a son of man. ఆయన ఒక ప్రభావం విషయంలోనే కాదు, దేవుని కుమారుడిగా ఆయన చేసిన పరిచర్యలో కూడా ఆయన ఎంతో గొప్పవాడుగా మనము చూస్తున్నాము. So Bible tells the people of all the ages, we must pay more careful attention and not neglect the great salvation. అందుకని వాక్యం మనకి చెప్తుంది, మనకి అంటే అన్ని యుగాల్లో అన్ని కాలాల్లో ఉన్న అందరికీ కూడా చెప్తుంది, దేవుడు ఇస్తున్న ఈ గొప్ప ఈ రక్షణని దాని విషయం మనం ఎంతో జాగ్రత్త పడాలి అని. Very sad to see there are thousands and thousands of people all over the world. They are in the church, they are in the Sunday school, they are in the choir, they are in the mission compound, but they have nothing to do with Jesus Christ. ఇది ఎంత విచారించదగ్గ విషయము. వేల కొలది ప్రజలు దేవుని సంఘంలో ఉంటున్నారు, దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నారు, సండే స్కూల్లో ఉంటున్నారు, పాటలు పాడేవారుగా ఉంటున్నారు, కానీ వాళ్ళు యేసుక్రీస్తుని ఎరుగకుండా ఉన్నారు. And that is pretty danger. అది ఎంతో ప్రమాదకరమైన విషయం. You see how God called Abraham and raised 12 tribes of Jacob. మనం చూసాము, అబ్రహాముని దేవుడు పిలుచుకొని 12 గోత్రాలని ఆయన ఏర్పరిచాడు. How God led them through the wilderness and brought them to Canaan through many struggles of life. ఆయన వారిని ఈ యొక్క అరణ్య మార్గముగా తీసుకువచ్చి ఎన్నో శ్రమల నుంచి వారిని తీసుకువచ్చి ఈ యొక్క కనాను దేశంలోకి ప్రవేశింపచేశారు. God gave them many choices. దేవుడు వారికి ఎన్నో ఎంపికలు, అవకాశాలు ఇచ్చారు. Rules and regulations. అనేక రకములైన నిబంధనలు లేదా రూల్స్ అవి ఇచ్చారు. Ordinance and laws and ways of life through religion. ఆజ్ఞలు ఎన్నో ఇచ్చారు. అలాగే జీవించడానికి కావలసిన అన్ని రకములైన ఆ యొక్క సూత్రాలను కూడా ఆయన ఇచ్చారు. So they can lead a righteous life. వారు ఒక నీతిమంతమైన జీవితము జీవించడానికి కావాల్సిన అన్ని కూడా ఇచ్చారు. But now the Lord has brought his own son that we can have the true access of way of righteousness to God. ఇప్పుడైతే యేసుక్రీస్తు వారిని మన మధ్యకు తీసుకువచ్చి దేవునికి ఒక మంచి నీతిదాయకంగా దేవుని వద్దకు రావడానికి మనకి ఒక అవకాశం ఆయన కల్పించారు. So the word of God asking, how can a non-believers neglect the great salvation? అందుకని వాక్యము అడుగుతుంది, విశ్వాసం లేని వారు ఇంత గొప్ప రక్షణని ఏ విధంగా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు అని. Many people are not interested. ఎంతో మందికి శ్రద్ధ లేదు. They are not mindful about their own life. వారి యొక్క జీవితం పట్ల వారికి సరైన అవగాహన లేదు. They say we have no time in this youth time
to confess and accept Jesus? వారంటారు మాకు ఈ యవన దశలో ఈ మన పాపాలు ఒప్పుకుంటూ దేవుణ్ణి అంగీకరించడానికి వాటికి మాకు సమయం లేదంటారు. They have their own ideas and morality and philosophy. వారికి వారి స్వంత ఆలోచనలు ఉన్నాయి, వారి స్వంత నీతికి సంబంధించిన ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి, వారి సొంత వేదాంతం అనేది ఉంది వారికి. They think they are very religious, they have money, power, position, prestige, and sinful life, which hinders them to neglect the great salvation. వారు అనుకుంటారు మాకెంతో అధికారం ఉంది, మాకెంతో ధనం ఉంది, మాకెంతో మంచి ఈ ఉన్నతమైన పదవులు ఉన్నాయి అని వారి యొక్క ఈ యొక్క పాపపు జీవితం వల్ల దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. And this is reality, friend, and we have people inside the church and outside the church like this. మనము ఇది ఒక వాస్తవమైన విషయము. సంఘం లోపల సంఘం వెలుపల కూడా మనము ఇదే విధంగా ఉంటున్నాము. Look at the rich man. ఈ యొక్క ధనికుని గురించి చూద్దాము. Politician, high ranking men and women. ఈ రాజకీయవేత్తలు, ఎంతో ఉన్నతమైన పదవుల్లో ఉన్న స్త్రీ పురుషులు, philosopher, religious gurus, fanatics, and many more. ఈ వేదాంతవేత్తలు, అలాగే ఈ మతపరమైన గురువులు, అలాగే ఎంతో తీవ్రమైన ఆలోచనలు లేదా ఐడియాస్ ఉండే అటువంటి ప్రజలు. Their heart has become very hard. They reject Christ. They hate Christ. వారి యొక్క హృదయము ఎంతో కఠినంగా మారిపోయింది. వారు దేవుణ్ణి అంగీకరించట్లేదు, తిరస్కరిస్తున్నారు. వారు దేవునికి దూరంగా ఉంటున్నారు. I was talking to one man once and I asked, Jesus is the most loving person in the entire universe, then why do you hate him? నేను ఒకసారి ఒక ఆయన్ని అడిగాను, ఈ యొక్క మొత్తం ప్రపంచంలో కూడా ఎంతో ప్రేమగల వ్యక్తి యేసుక్రీస్తు, మరి మీరు ఆయన్ని ఎందుకని ద్వేషిస్తున్నారు అని అడిగాను. He had no answer. దానికి ఆయన దగ్గర సమాధానం లేదు. I could see that how Satan has blinded his eyes. నేను చూడగలిగాను ఏ విధంగా సాతాను అతని యొక్క కళ్ళకి అంధత్వం కలిగజేసిందో. But that is a non-believers. కానీ వారు అవిశ్వాసులైన వారు. How can a believer reject the great salvation? కానీ విశ్వాసి అయిన వాడు అంత గొప్ప రక్షణని ఏ విధంగా దాన్ని తిరస్కరించగలడు? When a Christian lives in a deliberate disobedience and sin, ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు కావాలని ఈ అవిధేయతలో పాపములో బతుకుతుంటాడో, do not maintain his spiritual life, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచూసుకోవడో సరిగ్గా ఉంచుకోవడో, neglect the Bible, prayer time, worship time, తన యొక్క బైబిల్ చదవటం కానీ, తన యొక్క ప్రార్థన సమయాన్ని కానీ, ఆరాధనా సమయాన్ని కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడో, fail to follow the Lord by rejecting Christ. యేసుక్రీస్తుని ఆయా విసర్జించడం ద్వారా ఆయన్ని అనుసరించలేకపోతున్నారు. Bible says, the book of Hebrews says, they trample the blood of Christ. ఈ హెబ్రీ గ్రంథంలో రాస్తున్నారు, దేవుని యొక్క యేసు యొక్క రక్తాన్ని వాళ్ళు కాళ్ళ కింద తొక్కుతున్నారని. They grieve the Holy Spirit. పరిశుద్ధాత్మని వారు ఎంతగానో దుఃఖ పెడుతున్నారు. And they fail to understand how Christ paid the very costly price for their salvation. వారి యొక్క రక్షణ కొరకు యేసుక్రీస్తు వారు ఎంతో అమూల్యమైన వెల ఏ విధంగా చెల్లించారు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. 1 Peter chapter 1 verse 18 and 19 says, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాల్లో ఇలా ఉంది. You were not redeemed with corruptible things. మీరు వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు.
as silver and gold, వెండి బంగారం వంటి వాటితో కాదు, but with the precious blood of Christ. కానీ యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం చేతనే అని చెప్తున్నారు. The blood of Christ is pure, perfect, and without spot. యేసుక్రీస్తు వారి రక్తము ఎంతో స్వచ్ఛమైనది, ఎంతో పరిపూర్ణమైనది, ఎటువంటి మరక లేనిది. That is the cost of my life and your life. అదే నా జీవితానికి మీ జీవితానికి సంబంధించిన వెల. Those who disregard the great salvation are spiritually loser. ఎవరైతే ఈ గొప్ప రక్షణని వీరు తిరస్కరిస్తారో వాళ్ళు ఆత్మీయంగా ఎంతో పోగొట్టుకుంటూ ఉంటారు. And they will never have a victorious spiritual life. వారు ఎప్పుడు కూడా ఒక విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని జీవించలేరు. That is, there is a great danger of disregarding the salvation of God. దేవుని రక్షణని తిరస్కరించడంలో ఉన్న గొప్ప ప్రమాదము ఇదే. Dear friends, much can be said on this. ఈ విషయం మీద మనము ఎంతో మాట్లాడుకోవచ్చు. And we as a believer, we understand the seriousness of it. ఒక విశ్వాసిగా ఇది ఎంత గంభీరమైన విషయమో ఇది మనము అర్థం చేసుకోగలము. Why I like your church? Because the people are hungry to know and wanted to get into the depth of God's word. మీ సంఘంలో వారు ఎంతో ఈ దేవుని యొక్క వాక్యం పట్ల ఆకలి ఉన్నవారు, అలాగే ఈ యొక్క వాక్యంలో లోతులు తెలుసుకోవాలని ఎంతగానో ఆశపడేవారు. అందుకని మీ సంఘము వారి కొంటే నాకు ఎంతో ఇష్టం. And to us, God is showing both the negative and positive so we can run properly in our Christian life by the help of the Lord. దేవుడు మనకి చూపిస్తున్నాడు, ఇందులో ఉన్న మంచి విషయాలు ఏమిటి, చెడు విషయాలు ఏమిటి, ప్రతి ఒక్కటి మనకి చూపిస్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క యేసుక్రీస్తు వారి సహాయంతో ఒక మంచి విశ్వాసిగా క్రైస్తవ జీవితాన్ని మనం పరిగెత్తగలము. In this regard, Israelites were totally failed. ఈ విషయంలో ఇశ్రాయేలీలు పూర్తిగా విఫలమయ్యారు. They believed in God to bring them out of Egypt. వారు ఈజిప్ట్ చెర నుంచి వారిని బయటకు తీసుకురావడానికి దేవుని నమ్మారు. They experienced the great salvation. వారు గొప్ప రక్షణని కూడా అనుభవించారు. But they did not believe in God in the process to bring them into the land of Canaan. కానీ ఈ కనాను దేశంలోకి తీసుకురావచ్చే ఈ ప్రక్రియలో వారు దేవుని నమ్మలేదు. This is also another danger. ఇది మరి ఒక ప్రమాదం. Because you can trust God for your salvation, but not trust for your Christian walk gradually. ఎందుకంటే మీ యొక్క రక్షణ గురించి దేవుని మీరు విశ్వసించగలరు, కానీ మీ యొక్క క్రైస్తవ నడక గురించి దేవుని మీరు విశ్వసించలేకపోతున్నారు. As a result, they lost the blessing of the promised land. దీనికి పర్యవసానంగా మనము ఆ యొక్క వాగ్దత్త దేశానికి చేరుకోలేక ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకుంటున్నాము. Their total failure was not trusting the sufficiency of God. దేవుడు చాలినవాడు అన్నిటికీ కూడా అన్న విషయాన్ని నమ్మలేకపోవడం వల్లనే వారు పూర్తిగా విఫలమైపోయారు. That is what Hebrew chapter 3 verse 7 till 4 verse 13 speaks about. ఈ విషయం గురించి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 14వ వచనం వరకు మాట్లాడుతుంది. They thought God is not enough to meet their daily needs. వీరు అనుకున్నారు వారి యొక్క నిత్య అవసరాలకి దేవుడు వాటిని ఇవ్వటం లేదు అని అనుకున్నారు. But we know how God put them in place.
కానీ మనకు తెలుసు దేవుడు ఏ విధంగా మనకి అన్ని సమకూరుస్తున్నాడో. In front of them, the water stood like a wall, and they could cross the sea. వారి ఎదురుగా ఈ సముద్రపు నీరు గోడగా నిలబడింది. వారు దాని మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళగలిగారు. But very sad story, the way Israelite rejected God and made the idol to worship the idol and went away from the ways of God. కానీ వారు దేవుని తిరస్కరించి ఒక విగ్రహాన్ని చేసుకొని దాన్ని వారు ఆరాధిస్తూ దేవునికి వీరు దూరం అయిపోయారు. ఇది చాలా చాలా విచారించదగ్గ విషయం. These are saved people came out of Egypt. వీరు ఐగుప్తు నుండి రక్షింపబడి బయటికి వచ్చిన వారు. They were baptized, word of God says, in the water. వారు నీటిలో బాప్తిసం పొందారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. But deliberately they rejected God every day. కానీ ప్రతి దినము కూడా వాళ్ళు కావాలని దేవుణ్ణి తిరస్కరించారు. They complained against God. వారు దేవుని మీద ఫిర్యాదు చేశారు. It looked like they were never satisfied with their Christian experience with marvelous God. వారి యొక్క ఈ గొప్ప అద్భుతమైన దేవునితో వారికి ఉన్న ఆ యొక్క అనుభవాన్నితో వాళ్ళు ఎప్పుడు కూడా సంతృప్తి చెందినట్లుగా కనిపించదు. This is another spiritual danger. ఇది మరి ఒక ఆత్మీయమైన ప్రమాదము. They led a second class life in the wilderness. వారు అరణ్యంలో ఒక రెండవ తరగతి జీవితాన్ని జీవించారు. And they led a second life in the wilderness. Bible says we should continually walk by faith. వారు అటువంటి రెండవ తరగతి సాధారణ జీవితాన్ని జీవించారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది మనము విశ్వాసంతో ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉండాలి అని. And trust the Lord. దేవుణ్ణి విశ్వసిస్తూ ఉండాలి. Especially the whole world is going through a very, very difficult time. ప్రపంచమంతా కూడా ప్రస్తుతము ఎంతో కష్టమైన సమయాల్లో నుంచి వెళుతుంది. I know many people emotionally shaken inside. నాకు తెలుసు ఎంతో మంది ఈ వారి యొక్క ఈ భావావేశాలతో ఎంతగానో వారు కదిలించబడి ఉన్నారు లోపలగా. Praise God that even in this pandemic, expensive financial crisis, God has taken care of you and I. కానీ దేవునికి మనము వందనాలు సమర్పిద్దాము. ఇటువంటి ఈ బయట ఉన్న ఈ కోవిడ్ సమయాల్లో అలాగే ఇటువంటి ఇది ఆర్థికంగా అందరూ దెబ్బతింటున్న ఈ సమయంలో కూడా దేవుడు నిన్ను నన్ను మన గురించిన కేర్ ఆయన తీసుకుంటున్నారు. We still are in good health. We still have the food on our table. ఇంకా మనకి ప్రతిరోజు మనకు ఆహారం లభిస్తుంది. మనం మంచి దేవుని చేతుల్లో ఉన్నాము. During this journey, God promised them many good things in the land of Canaan. ఈ యొక్క అరణ్య మార్గంలో వారు చేస్తున్న ప్రయాణంలో ఈ కనాను దేశంలో వారి కొరకు ఎన్నో మంచి విషయాల్ని దేవుడు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. But they lost their faith in God. కానీ దేవునిలో వారి యొక్క విశ్వాసాన్ని వారు కోల్పోయారు. And poor Moses, because they accused every day Moses and God. వారు ప్రతిరోజు కూడా దేవుణ్ణి మోషేను కూడా నిందిస్తూ వచ్చారు. They rebel for water in Massa. వారు నీటి కోసము తిరుగుబాటు చేశారు. We find that in Exodus chapter 17 verse 1 to 7. మనం ఇది నిర్గమకాండము 7వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చూడవచ్చు. They were fighting, arguing, cursing in Meribah, which we find in Numbers
chapter 20, verse 1 to 13. మెరీబా వద్ద వారు ఎంతో పోరాడుతున్నారు, ఎంతోగానో తిట్టుకుంటున్నారు, గొడవ చేస్తున్నారు. ఇది మనము ఈ సంఖ్యాఖండంలో చూడవచ్చు. And yet God was so gracious to them. కానీ దేవుడు వారి పట్ల ఎంతో కృపా సంపన్నుడై ఉన్నాడు. In Massah, God told Moses, strike the rock. మాసాలో దేవుడు మోషేకి చెప్పాడు, ఆ బండని తన కర్రతో కొట్టమని చెప్పాడు. But in Meribah, God said, speak to the rock. కానీ మెరీబాలో దేవుడు ఏం చెప్పాడంటే ఆ బండతో మాట్లాడమని చెప్పాడు. But Moses was so fed up with these people that he did not realize, and he hit the rock in Meribah. మెరీబాలో మోషే ఆ ప్రజలతో ఎంతో విసిగిపోయి ఉన్నాడు. దేవుడు చెప్పినట్లు కాకుండా ఆయన ఆ బండని తన కర్రతో కొట్టాడు. This is the first time the man who hurt the Lord. ఇది మొదటిసారిగా ఒక మనుష్యుడు దేవుణ్ణి బాధ పెట్టడం. This was one of the mistakes Moses had done, as he didn't realize that the rock was Christ. ఈ మోషే చేసిన ఈ పొరపాట్లలో ఇది ఒకటి. అతను అర్థం చేసుకోలేదు ఆ యొక్క బండ అనేది అది ఒక ఆశీర్వదింపబడినది అని. Though he was a very humble man, God punished him. ఆయన ఎంతో నమ్రత గలవాడు అయినప్పటికీ కూడా దేవుడు ఆయనకి శిక్ష విధించాడు. What do we learn from this? దీని నుంచి మనము ఏమి నేర్చుకుంటున్నాం? We see how Lord Jesus spoke about the living water to the Samaritan woman. మనం చూస్తున్నాము యేసుక్రీస్తు వారు ఆ సమరయ స్త్రీతో ఈ జీవజలం గురించి ఎలా మాట్లాడారో మనం చూసాము. Yes, he was the water of life. He quenched the thirst spiritually, emotionally, mentally, even physically. అవును, ఆయనే జీవజలము. ఆయన వారి యొక్క దాహాన్ని, వారి యొక్క ఆత్మీయ దాహాన్ని, అలాగే మానసిక దాహాన్ని, శారీరక దాహాన్ని అన్నిటినీ కూడా ఆయన తృప్తిపరచగలవాడు. And Massa means that they had not trusted God near Rephidim. మాసా అంటే ఈ రఫీదిం అక్కడ దగ్గర వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు అని అర్థం. Meribah means to quarrel. It happened near Kadesh Barnea. మెరీబా అంటే ఇది గొడవ చేయటం లేదా దూషించడం అని, అది ఎక్కడంటే ఈ కాదేష్ దగ్గర జరిగింది. They were spiritually arrogant. వారు ఆత్మీయ పరంగా చూస్తే ఎంతో అహంకారవంతులై ఉన్నారు. They were gnashing the teeth and complaining every day. వారు పళ్ళు కొరుకుతూ ప్రతిరోజు కూడా ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. Dear friends, let's note these two specific sin that Bible talks about. స్నేహితులారా, ఈ యొక్క రెండు సంఘటనల గురించి వాక్యం ఏం చెప్తుందో వాటిని జాగ్రత్తగా గమనించండి. This is disbelieving and disobedience. ఇది దేవుని నమ్మకపోవడము, ఆయనకి విధేయత చూపించకపోవడం. Psalm 95:7 to 11 it talks about. కీర్తన 75వ అధ్యాయము 7 నుంచి 11 వరకు ఈ విషయమే మాట్లాడుతుంది. And this warning passage the author is quoting from Psalm 95. ఇక్కడ ఇవ్వబడిన ఈ యొక్క హెచ్చరిక అనేది ఈ కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం నుంచి ఈ గ్రంథకారుడు అక్కడి నుంచి దాన్ని పేర్కొంటున్నాడు. Oh, I love the first song that Brother Devaraju and the team sang. దేవరాజు గారు ఆయన యొక్క బృందం పాడిన మొదటి పాట అంటే నాకు ఎంతో ఇష్టము. God planned it all. దేవుడే అన్నిటిని కూడా ఆయన ప్రణాళికలో సిద్ధపరిచాడు.
What a beautiful meaning of that song. ఆ పాట యొక్క అర్థము ఎంతో ఎంతో సుందరంగా ఉంది. Then how can I test God? అటువంటప్పుడు నేను దేవుణ్ణి ఏ విధంగా పరీక్షించగలను? How can we quarrel with God? మనం దేవునితో ఏ విధంగా మనము పోట్లాడగలము? After seeing an enormous amount of miracle after miracle, the very presence of God, why they doubted, why they quarrel with God. దేవుని యొక్క అద్భుతాలని ఆయన యొక్క సన్నిధిలో ఒకదాని వెంట చూసినప్పటికీ కూడా వారు ఎందుకని ఇంకా దేవుణ్ణి సందేహించారు, ఎందుకని నమ్మలేదు, ఎందుకని దేవునితోటి వారు పోట్లాడారు. So God was so upset that he said, you will not enter into my rest. సో దేవుడు మీ యొక్క ఈ ప్రవర్తనతోటి ఆయన ఎంతో విసిగిపోయి చెప్పాడు, నా యొక్క విశ్రాంతిలో మీరు ప్రవేశింపరు అని చెప్పాడు. From Abraham till disciples, God always said, I am with you, I am with you, lo, I am with you. అబ్రహాము నుండి యేసుక్రీస్తు వారి శిష్యుల వరకు ఆ దేవుడు ప్రతి వారితో చెప్పాడు, నేను మీతో ఉన్నాను అని మళ్ళీ చెప్పాడు. Hebrew 13:5 says to the believers, to you and me, that I will never leave you, never forsake you. హెబ్రీ 13:5లో విశ్వాసులైన వారికి చెప్తున్నాడు దేవుడు, మిమ్మల్ని ఎన్నిటికీ విడువను ఎడబాయను అని చెప్తున్నాడు. So if we are sensible Christian, why should we doubt on the promise of God and doubt in his sufficiency? మనము జ్ఞానము గల క్రైస్తవులమైతే దేవుడు చాలినవాడు అన్న విషయాన్ని ఎందుకని మనము విస్మరిస్తున్నాము, ఎందుకని దేవుని మనం నమ్మటం లేదు? So to them and to us, the Holy Spirit is saying, today if you hear his voice, do not harden your hearts. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వారితోటి మనతోటి చెప్తున్నాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు మీరు మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు అని చెప్తున్నాడు. They tasted God in the desert. అరణ్యంలో వారు దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూశారు. If you look at Hebrew chapter 3 verse 7 and 8, 3:15, 4:7, again and again, repeatedly, the Spirit of God telling not to harden your hearts when you are hearing the word of God. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయము 7-8 వచనాలు, అలాగే 3:15, 4:7లో కూడా ఈ విషయం చెప్పబడుతుంది. దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు మీరు మీ యొక్క హృదయాన్ని కఠినపరచుకోవద్దు అని ఉంది. Our heart must be more sensitive to the voice of God. మన హృదయము దేవుని యొక్క స్వరానికి ఎంతో సున్నితంగా అర్థం చేసుకునేదిగా ఉండాలి. When I was living in Bombay, నేను బొంబాయిలో నివసిస్తున్నప్పుడు the author J.I. Packer, who died recently, came and spoke in our church. ఈ మధ్యన చనిపోయిన గ్రంథకర్త J.I. పేకర్ అనేవారు అక్కడ వచ్చి మా యొక్క ఈ చర్చిలో మాట్లాడారు. He said something like this. ఆయన ఇలాగా చెప్పారు, when you start reading the Bible, God starts speaking because this is his word. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం మొదలు పెడతారో అప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్యం కాబట్టి. Since then, my own perspective, my view of God's word totally changed. అప్పటి నుంచి దేవుని యొక్క వాక్యం పట్ల నాకున్న ఆ దృక్పథము పూర్తిగా మారిపోయింది. Today God speaks to us through his word. ఈ రోజుల్లో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. So Hebrew chapter 3:12 and 13 says, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు చెప్తున్నాయి. See it to brothers that none of you has a sinful unbelieving heart. మీరు ఎవరికి కూడా ఈ పాపపు ఇష్టమైన విశ్వాసం లేని హృదయం లేకుండా
చూసుకోండి అని ఉంది. Because sinful heart turns away us from the living God. ఎందుకంటే పాప హృదయం అనేది దేవుని నుంచి అది దూరంగా తిరిగిపోతుంది. But encourage one another daily as long as it is called today. ఈ రోజు అనేది ఉన్నంత వరకు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోండి అని చెప్తున్నారు. And be careful, by the sin's deceitfulness, none of you should have a hardening of heart. ఈ పాపము యొక్క మోసకర గుణం ద్వారా మీరు ఎవరు కూడా మీ హృదయాలను కఠినపరచుకోకుండా మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. And that is very important for our spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితానికి ఇది ఎంతో ముఖ్యమైన విషయం. God divided the sea. దేవుడు సముద్రాన్ని రెండు పాయలుగా విడతీశారు. Amazingly, God took care of Israel. ఇశ్రాయేలుని ఎంతో అద్భుతకరమైన రీతిలో వారిని ఆయన రక్షించాడు. They were given the provision of salvation, వారికి రక్షణ అనేది ఇవ్వబడింది. provision of protection. వారికి భద్రత అనేది కల్పించబడింది. They were given the provision of food. వారికి భోజనం కూడా ఆయన ఇచ్చారు. They asked bread, they were given bread, manna. వారు రొట్టెలు అడిగారు, రొట్టెలు ఇచ్చారు. మన్నా అడిగారు. Asked for meat and they were given plenty of meat. వారు మాంసం గురించి అడిగారు, వారికి ఎంతో సమృద్ధిగా మాంసం కూడా దేవుడు ఇచ్చాడు. They needed water and God gave them water. వారికి నీళ్లు కావాలని చెప్పి అడిగారు, దేవుడు వారికి నీళ్లు కూడా ఇచ్చాడు. God took them to Canaan and gave them rest. దేవుడు వారిని కనాను దేశం తీసుకెళ్లాడు, అక్కడ ఆయనకి వారికి విశ్రాంతి కలుగు చేశాడు. God gave them the provision of victory. దేవుడు వారికి విజయాన్ని కలిగించాడు. God gave them the provision of law, wisdom and guidance. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వారికి జ్ఞానాన్ని కలిగించాడు, వారికి కావాల్సిన I call it ఈ గైడెన్స్ కూడా ఇచ్చాడు. is a sustaining grace. నేను దీన్ని కొనసాగించే ఒక మంచి కృప అని నేను పిలుస్తాను. And all these things are given to you and I today in and through Jesus Christ. ఈ దినాల్లో మీకు నాకు కూడా ఇవన్నీ కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు సమకూర్చాడు. So let us trust the Lord and in his sufficiency. కాబట్టి మనము దేవుణ్ణి విశ్వసిద్దాము, ఆయన మనకి చాలు వాడన్న విషయాన్ని మనం నమ్ముదాము. So sad to read the history of Israel. ఇశ్రాయేలు యొక్క వారి చరిత్రని చదవటం అనేది అది ఎంతో విచారంగా ఉంటుంది. We cannot point out the finger to them. కానీ మనం వారిని వేలెత్తి చూపించలేము. But their failure is for us is a great lesson. వారు ఏ విధంగా విఫలమయ్యారో అది మనకి ఎంతో మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. Jude wrote to the people. యూదా ఇక్కడ ప్రజలకు రాశాడు, I want to remind you. నేను మీకు ఈ విషయం జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. You know everything. మీకు అన్ని విషయాలు తెలుసు. You read everything. మీరు అన్ని విషయాలు కూడా చదివారు. And yet, and you understand everything. మీరు అన్ని విషయాలు అర్థం చేసుకుంటారు. Yet you forget. కానీ మీరు మర్చిపోతున్నారు. See friend, there are two verbs. ఇక్కడ రెండు క్రియలు అనేవి ఉన్నాయి. Forgetting is one thing. మర్చిపోవడం అనేది ఒక క్రియ. And not remembering is another thing. గుర్తుంచుకోకపోవడం అనేది అది రెండవ విషయం. When we forget, it is completely wiped out
from our memory. మనము ఏదైనా మరిచిపోయినప్పుడు మన యొక్క ఈ జ్ఞాపకంలో నుంచి అది పూర్తిగా తీసివేయబడుతుంది. But when we don't remember, that means it is in our subconscious mind. మనము ఆ జ్ఞాపకము ఉంచుకోవటం లేదు అంటే దాని అర్థం ఏంటంటే అది మనకి లోపల ఆ అంతరింద్రియ మెదడులో అది నిగూఢంగా దాగి ఉంది అని. So when you remind people what they already know, they scratch their head, say, oh yeah, I know, but I had forgotten. అందుకనే ఎప్పుడైనా మనం ఎవరికైనా ఒక విషయాన్ని గుర్తు చేసినప్పుడు వారు కొంచెము తలగీక్కొని అవునవును నేను మర్చిపోయాను అంటారు. So that repetition of reminder is good for you and I. కాబట్టి ఆ విధంగా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయడం అనేది మీకు నాకు కూడా అది ఎంతో అవసరమైన విషయం. In the book of Jude, he puts a very difficult expression. యూదా గ్రంథంలో చాలా క్లిష్టమైన ఒక మాటల్ని ఆయన వాడారు. That they were once saved and yet lose their salvation. వారు ఒకప్పుడు రక్షింపబడ్డారు కానీ వారి రక్షణని వాళ్ళు కోల్పోయారు అని రాయబడింది. How do we reconcile these two phrases? కానీ ఈ రెండు విషయాల్ని మనము ఏ విధంగా ఒక పక్కన పెట్టి చూడగలము? Which Jude write in verse 3 to 5 that kind of statement. యూదా పత్రిక 3 నుంచి 5 వచనాల్లో ఈ విధంగా ఆయన రాస్తున్నాడు. But we will discuss another day that topic. ఈ యొక్క విషయాన్ని మనము మరొక రోజు దాని గురించి మనము మాట్లాడుకుందాము. People ask question, can I lose my salvation? ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటారు. నేను నా యొక్క రక్షణని తిరిగి కోల్పోగలనా అని అడుగుతుంటారు. They may suffer a great deal and lose lot of blessing of the Lord, but not lose salvation. వారు ఎంతో శ్రమపడి ఎన్నో దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోవచ్చు కానీ ఆ యొక్క రక్షణను మాత్రం వారు కోల్పోలేరు. We all are failures, brothers and sisters. సహోదరి సహోదరులారా, మనం అందరము కూడా ఈ విషయంలో అది మనం విఫలమైన వారమే. We are so weak, we are so vulnerable. మనం ఎంతో బలహీనము, మనం ఎంతగానో ఈ యొక్క ఈ శ్రమకి గురి కాగల వారంగా ఉన్నాము. But God is not through with you and I yet. He is not completed. దేవుడు నీతో నాతో ఉండడం అనేది ఆ యొక్క ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. He is working in our lives. మన జీవితాల్లో ఆయన పనిచేస్తున్నారు. Lovingly. ఎంతో ప్రేమతోటి. Also by rebuke and by chastening us every day, making and shaping every day. మనల్ని గద్దిస్తూ మనల్ని ప్రతిరోజు మన యొక్క జీవితాల్ని ఆయన రూపిస్తూ ఉన్నారు. That is why we need to continually trust the sufficiency of God. అందుకని మనము ఎప్పుడు కూడా దేవుడు మనకి చాలిన వాడు ప్రతి విషయంలో అన్న విషయాన్ని మనము నమ్ముతూ ఉండాలి. Philippians 1:6 says, the one who began a good work in you will carry it on the completion until the day of Jesus Christ. ఫిలిప్పీ 1:6లో ఈ విధంగా రాస్తున్నారు, మీలో మంచి కార్యముని మొదలుపెట్టిన వారు అది దేవుని యొక్క దినము వరకు కూడా, యేసుక్రీస్తు వారి యొక్క దినము వరకు కూడా అది మీలో కొనసాగిస్తాడు అని రాయబడింది. He gives salvation, strength and daily grace. ఆయన రక్షణ ఇస్తున్నారు, అలాగే మనకు కావాల్సిన బలాన్ని ఇస్తున్నారు, మనకు కావాల్సిన జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు. So we need to continually trust Jesus. కాబట్టి మనము ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని మనము విశ్వసిస్తూనే ఉండాలి. Because the Holy Scripture and the Holy Spirit
affirm and confirm the promise of Christ. కాబట్టి ఇది యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క వాగ్దానాన్ని ఈ పరిశుద్ధ గ్రంథము అలాగే పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా వాటిని ఒక్కడిస్తూ దాన్ని ఎప్పుడు కూడా ధ్రువపరుస్తూ ఉంది. John 10:28 says, I give them eternal life and they shall never perish. No one will snatch them out of my hand. యోహాను 10:28లో ఇలా రాశారు, నేను వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించాను, వాళ్ళు ఎప్పుడు కూడా నశించిపోరు, ఎవరు కూడా వారిని నా చేతిలో నుంచి అది అలాగే వేయలేరు అని చెప్పి రాస్తుంది. Friends, we are in his grip. స్నేహితులారా, మనము ఆయన యొక్క పిడికిల్లో ఉన్నాము. And Satan cannot touch us. సాతాను మనల్ని ముట్టుకోలేదు. If you need full assurance, please meditate upon these verses. మీకు పూర్తి విశ్వాసము లేదా మీకు పూర్తి అష్యూరెన్స్ కావాలంటే ఈ చెప్పిన ఈ వాక్యాలు మీరు ధ్యానించండి. John 3:16, యోహాను గ్రంథం 3:16, 10:28-29, 10వ అధ్యాయం 28-29 వచనాలు, Acts 16:31, అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనము, Ephesians 2:8-9, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు, Romans 8:38-39, రోమీ పత్రిక 8వ అధ్యాయం 30-39 వచనము, and many more verses. ఇంకా ఎన్నో వాక్య భాగాలు ఉన్నాయి. We are sealed by the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారము. Because God owns us. ఎందుకంటే మనల్ని దేవుడే తన సొంతముగా కలిగి ఉన్నాడు. He has given his Holy Spirit as a deposit, as a guarantee what is to come for us. ఆయన తన యొక్క పరిశుద్ధాత్మని మనకి రాబోయే విషయాలకి ఒక మంచి గ్యారెంటీగా మనకి ఆయన అనుగ్రహించాడు. God's solid foundation stands firm and telling us the Lord knows those who are his. దేవుని యొక్క ఆ గట్టి పునాది అనేది ఎంతో నిలబడి ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు ఎవరైతే ఆయన ద్వారా రక్షింపబడ్డారో వారి గురించి. 2 Timothy 2:19. 2వ తిమోతి 2:19లో చూస్తాము. These are excellent verses that give not only strength, it boosts our spiritual life every day. ఈ వాక్యాలు మనకెంతో ఈ బలాన్ని చేకూర్చడమే కాకుండా మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు కూడా ఇవి కడుతూ ఉంటాయి. So people ask me, why then God gives us warning? మరి అలాగైతే దేవుడు మనకి ఎందుకని హెచ్చరిక ఇస్తున్నాడు అని నన్ను కొందరు అడుగుతూ ఉంటారు. But God wants us to have a safe travel to the eternal soul. ఎందుకంటే దేవుడు మనం సురక్షితంగా ఆ నిత్య జీవంలోకి ప్రవేశించాలని కోరుకుంటాడు కాబట్టి. Think for a moment what will happen if the driver of the train do not follow the instruction and the signal of the lights. ఒకసారి ఇలా ఊహించుకోండి, మనం ప్రయాణిస్తున్న ఆ యొక్క రైల్ని నడిపేవాడు అక్కడున్న సిగ్నల్స్ ని లేదా అక్కడ చెప్పుకున్న సూచనల్ని వాటిని పాటించకుండా ఉంటే ఏమవుతుంది? Signals are warning. ఈ సిగ్నల్స్ అనేవి హెచ్చరికలు. If they don't follow them, this will happen, accident. వారు కానీ ఈ యొక్క సిగ్నల్స్ ని అనుసరించకపోతే యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. The similar way, spiritual life, we have warning from God for all of us. అదే విధంగా ఆత్మీయ జీవితాల్లో మనకి దేవుడి నుంచి మనందరికీ కూడా కొన్ని హెచ్చరికలు అనేవి ఇవ్వబడ్డాయి. God's warnings are for our good. దేవుని యొక్క హెచ్చరికలు అవి మన మంచి కొరకే. But many don't learn it in an easy way. కానీ ఎంతో మంది తేలిగ్గా ఈ విషయాల్ని నేర్చుకోరు. They take things very casually and suffer many spiritual catastrophe.
వారు ఈ విషయాల్ని ఎంతో తేలిగ్గా తీసుకొని ఎన్నో ఆత్మీయ పరముగా ఎన్నో ప్రమాదాల్ని, ఎన్నో నష్టాల్ని వారు ఎదుర్కొంటారు. Let's not forget, he gives grace. మనం ఈ విషయం మర్చిపోవద్దు. దేవుడు తన కృపని మనకి అనుగ్రహిస్తున్నాడు. I tell you one real story. నేను మీకు ఒక జరిగిన కథని చెప్తాను. Just 6 years back, 6 సంవత్సరాల క్రితం one man called Jose Alavaranga. This man was a fisherman from Mexico, was lost in the sea. ఇక్కడ చూపించే జోస్ అల్వారంగో అనే ఒక ఆయన ఈ మెక్సికో దేశస్థుడు. ఆయన చేపలు పట్టడానికి వెళ్లి సముద్రంలో తప్పిపోయాడు. He was alone in the sea for 438 days. ఆయన సముద్రములో 438 రోజులు ఒంటరిగా గడిపాడు. His age was 37. ఆయన యొక్క వయసు 37 సంవత్సరాలు ఉండేది. And he took a young man called Ezekiel Cordoba. ఆయన తనతో పాటు ఎజేకియల్ కార్డోబా అనే ఒక యవనస్తుడిని తీసుకువెళ్ళాడు. Cordoba was 24-year-old. ఆ కార్డోబా అనే ఆయన 24 సంవత్సరాల వయసు గలవాడు. And they both were fishermen. వాళ్ళు ఇద్దరు కూడా చేపలు పట్టేవారే. One day they left Costa Azul in Mexico. వారు ఒకరోజు మెక్సికోలో ఉన్న ఆ కోస్టా అజుల్ అనే ప్రాంతం నుంచి బయలుదేరారు. From this point, ఇక్కడ చూపిస్తున్న ఆ ప్రదేశం నుంచి బయలుదేరారు. and though they knew that the wind and the strong storms are coming, బలమైన గాలులు లేదా ఈ తుఫాన్లు వస్తున్నాయని తెలిసినప్పటికీ కూడా they thought they will go a little further and just catch some fish so they can have money and food. వారు అనుకున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకా బాగా చేపలు పట్టుకొని వస్తే బాగా మనకు కావాల్సిన డబ్బులు, కావాల్సిన చేపలు దొరుకుతాయి అనుకున్నారు. You remember that from the Mexico and America side, North Pacific Ocean till the Philippines and Japan, there is nothing except water, water and water. మీకు తెలుసు ఈ మెక్సికో నుంచి అమెరికా మధ్యలో ఇటువైపు ఫిలిపి, జపాన్ వరకు కూడా ఎక్కడ చూసినా కూడా కేవలము ఆ సముద్రం నీరు తప్పిస్తే ఇంకేమీ ఉండదు. And this Jose Alvaranga was lost. His boat was broken, and it failed. ఈ జోస్ అల్వారంగా గారి యొక్క ఆ బోటు అది పగిలిపోయి అది పోయింది ఆయనకి. Small fishing boat. అది ఒక చిన్న చేపలు పట్టే పడవ. No roof. దానికి పైన ఎటువంటి కప్పు లేదు. Only the boat. ఒక ఆ పడవ మటుకే అలా ఉంది. It drifted away all the way 7,000 miles into the deep sea for 14 months. అది ఈ సముద్రంలో 700 మైళ్ళు అలాగా కొట్టుకుపోయింది. ఎంతో సముద్రం మధ్య భాగానికి వెళ్ళిపోయింది. అది 14 నెలల పాటు అలా వెళుతూ ఉండింది. Mexico to the Marshall Island in the deep sea, a small tiny island. మెక్సికో నుండి ఈ మార్షల్ దారిలో ఒక చిన్న ఒక దీవి అనేది ఉంది. And you can imagine, here is a Mexico little village and they drifted away all the way into the sea. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ మెక్సికోలో ఉన్న ఆ చిన్న గ్రామం నుంచి ఈ సముద్రంలో మధ్య వైపుకి ఎంతో దూరం వచ్చేసారు. This is a very tiny villages which is called Marshall Island. ఇక్కడ చాలా చిన్న గ్రామాలు ఉన్నాయి. వీటిని మార్షల్ ఐలాండ్స్ అనేవారు. In North Pacific Ocean. ఇది ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నవి. And they reached there. వారు అక్కడికి చేరారు చివరికి.
When the boat drifted away, ఎప్పుడైతే ఆ పడవ అలా గాలి కొట్టుకుని పోయిందో, their gasoline was run out. వారికి ఉన్న పెట్రోల్ లేదా ఇంధనం అనేది అయిపోయింది. Their engine was burnt. ఆ ఇంజిన్ కాలిపోయింది. Food and drinking water ran out. వారి దగ్గర ఉన్న భోజన పదార్థాలు, మంచినీళ్ళు అన్ని కూడా అయిపోయినాయి. GPS battery ran out, so they could not contact the company anymore. వారి దగ్గర ఉన్న జిపిఎస్ బ్యాటరీ అది కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. సో ఎవరిని వాళ్ళు దాని ద్వారా కాంటాక్ట్ చేయలేకపోయారు. And to small boats, so much water was coming, so they had to throw away all the fish. కాబట్టి ఆ పడవలోకి నీళ్ళంతా వచ్చి చేరుతున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆ చేపలను కూడా వాళ్ళు బయట పారేయాల్సి వచ్చింది. They were cut off from the world. ఈ ప్రపంచం నుంచి వారు దూరంగా ఇసిరేయబడినట్టుగా అయిపోయారు. Ocean everywhere. ఎటు చూసినా కూడా మహాసముద్రమే. Days and weeks passed. రోజులు వారాలు గడిచిపోతూ ఉన్నాయి. These two men survived with the raw fish. ఇద్దరు కూడా, ఈ జాలర్లు ఇద్దరు కూడా ఈ పచ్చి చేపలను తింటూ బతికారు. With their own hand they caught the fish, they caught the seabird and the turtle which passed through their boat. వాళ్ళు వాళ్ళ యొక్క చేతులతోటే అక్కడ దొరికిన చేపల్ని, అలాగే పిట్టల్ని, అలాగే ఆ తాబేళ్ళని, వాటిని వాళ్ళ చేతులతోటి వాటిని కొరికి తిన్నారు వాళ్ళు. They were terribly thirsty and could not drink sea water. వారు ఎంతో దప్పిగొన్నారు, ఆ యొక్క సముద్రపు నీరు తాగలేకపోయారు. So finally they drank the blood of those animals and rainwater and their own urine. సో చివరికి వారు ఆ దాహం తట్టుకోలేక ఆ యొక్క ఆ జంతువుల యొక్క రక్తాన్ని, అలాగే ఈ వర్షం పడినప్పుడు వర్షపు నీళ్ళని, అలాగే వారి యొక్క యూరిన్ కూడా వాళ్ళు తాగారు. And this is the friend of 24-year-old. ఈయన 24 ఏళ్ల స్నేహితుడు. Finally Ezekiel could not take any more. చివరికి ఆ ఎజికేల్ అయినా ఇంకా తను ఇవన్నీ భరించలేకపోయాడు. 4 months passed away and he could not eat that raw fish, raw turtle. 4 నెలలు గడిచిపోయిన తర్వాత ఆ పచ్చి చేపల్ని, ఆ పచ్చి తాబేల్ని అతను తినలేకపోయాడు. No one was there to talk to. మాట్లాడుకోవడానికి అక్కడ ఎవరు కూడా లేరు. Finally Ezekiel died of hunger. చివరికి ఆకలితోటి ఈ ఎజికేల్ అనే అతను చనిపోయాడు. And Joseph went through a hell of problem because he became all alone in the boat and gone through much of hallucination. అప్పుడు ఈ జోసు అతను ఒక్కడే ఒంటరివాడు అయిపోయాడు. ఆయన ఎంతో బాధపడుతూ ఈ మనస్సు కూడా ఎంతో ఆయనకి చలించి ఏదేదో ఆయన డ్రీమ్స్ చూస్తూ ఒకలాగా అయిపోయాడు. Ezekiel died, but then he kept the body for 6 days. ఎజికేల్ చనిపోయాక కూడా ఒక 6 రోజుల పాటు ఆయన యొక్క ఆ శవాన్ని అలాగే ఉంచాడు. Still talking to him, have you had a good sleep? అతను ఇంకా బతికే ఉన్నాడు అన్నట్టుగా, నువ్వు నిద్రపోయావా, బాగా నువ్వు ఆహారం తీసుకున్నావా, ఎలా ఉన్నావు అన్నట్లు ఆయనతో మాట్లాడుతూ గడిపాడు. Even in this drastic situation, they both kept praying, looking unto Jesus. ఇటువంటి ఈ భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ వారు గడిపారు. When Ezekiel died, after 6 days, he disposed his dead body in the sea. ఎజికేల్ చనిపోయిన తర్వాత 6 రోజుల తర్వాత అతని యొక్క శవాన్ని ఆ సముద్రంలో ఆయన వదిలేశాడు. Can you imagine 14 months Joseph was alone in that small boat?
14 నెలల పాటు ఆ చిన్న పడవలో ఈ జోస్ అనే ఆయన ఒక్కడే ఒంటరిగానే బతికాడు. ఇది మనం ఊహించుకోగల విషయమా? It is drifting away thousands of miles. అది కొన్ని వేల మైళ్ళు అలాగా ఇటో కొట్టుకొని పోతూనే ఉంది. No one to talk to, మాట్లాడటానికి ఎవరూ లేరు. nothing to eat. తినటానికి ఏమీ లేదు. With one t-shirt he went to catch the fish. ఒక్క టీ షర్ట్ వేసుకొని చేపలు పట్టడానికని బయలుదేరాడు. And now nothing to wear in the water, in the rain, in the cold, in the hot season. ఆ వానలో అలాగే ఆ చలిలో ఆ వేడిలో కూడా ఉన్నప్పటికీ కూడా తన్ని వేసుకోవడానికి ఏమీ బట్టలు లేవు. Only sitting in the boat. జస్ట్ ఆ బోట్ లో కూర్చొని గడిపాడంతా కూడా. He was totally exhausted. అతను పూర్తిగా అలసిపోయాడు. Depressed. ఎంతో కృంగిపోయాడు. Dehydrated because no water in the body. ఆ శరీరంలో నీళ్లు లేదు కాబట్టి తన మనిషి కూడా ఎండిపోయినట్లు అయిపోయాడు. Hungry, thirsty. ఎంతో ఆకలి, ఎంతో దాహము. Disorientated and become fully naked. ఎటు దిక్కు తెలియని పరిస్థితిలో అసలు బట్టలు లేకుండా తయారయ్యాడు. Till January 29, 2014. 2014వ సంవత్సరము జనవరి 29 వరకు ఆయన అలాగే ఉన్నాడు. He saw one small Tile islet, a small island in Port Marshall. ఆయన ఆ మార్షల్ ఓడరేవు దగ్గర ఒక చిన్న టిల్లీ అనే ఒక చిన్న ఆ దీవిని చూశాడు. He just dragged himself and swim to this island. అతను ఎంతో కష్టపడి ఈడ్చుకుంటూ ఈదుకుంటూ ఆ చిన్న ఆ దీవిలోకి ప్రవేశించాడు. He was so weak he could not even walk. ఎంత బలహీనంగా ఉన్నాడంటే అసలు నడవలేకపోయాడు. In that island there was a lady called Emmy and her husband Russell saw him. ఆ దీవిలో ఉన్న ఒక ఎమీ అనే ఒక ఆవిడ, ఆమె భర్త రస్సెల్ అయిన ఆయన, వారు అతన్ని చూశారు. Emmy saw this very fair looking man because they were not very fair. ఇతన్ని ఎంతో మంచి రంగులో ఉన్న ఇతన్ని చూశారు, ఎందుకంటే వాళ్ళైతే అంత రంగు తక్కువగా ఉండే మనుషులు. She was drying the coconut. ఆమె ఈ కొబ్బరి చిప్పల్ని ఎండబెడుతూ ఉంది. And she looked at Jose. ఆమె ఈ జోసుని గమనించింది. She immediately knew that this man must have thrown out of the sea, thrown out of a ship. ఆమెకి వెంటనే అర్థమైంది, ఈ పడవలో నుంచి ఆయన ఆ పడవ పగిలిపోయి ఈ విధంగా బయటకు వచ్చిన మనిషి అని అర్థమైంది ఆమెకి. Jose could not speak. జోసు మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు. He reached this little island. ఈ చిన్న దీవిని ఆయన చేరుకున్నాడు. They could not talk because he speaks only Spanish and these people speaks different language. వారు ఆయనతో మాట్లాడలేకపోయారు, ఎందుకంటే అతనేమో స్పానిష్ భాష మాట్లాడుతున్నాడు, వీరు మాట్లాడేది ఇది వేరే భాష. But Russell and his wife Emmy gave him bath, gave him clothes and gave some food to eat. రస్సెల్ ఆయన భార్య ఏమి ఇద్దరు కూడా ఇతనికి మంచి స్నానం చేపించి మంచి బట్టలు వేసి ఆయనకి భోజనం కూడా అందించారు. Next day they took him in another boat to the city where the security and medical help was provided. ఆ మరుసటి రోజు ఆయన్ని ఒక చిన్న pట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకి కొంత భద్రత and కొంత ఈ వైద్య సదుపాయం కూడా దొరికింది. Immediately international media came to the picture and people began to interview Jose, but he could not speak for few days. వెంటనే అక్కడ ఉన్న పత్రిక వారు ఆ టీవీ వాళ్ళందరూ వచ్చి ఈయన్ని
ఈయన ఇంటర్వ్యూ చేయటం మాట్లాడటం మొదలెట్టారు. కానీ జోస్ ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేడు. He was too weak. ఎంతో బలహీనంగా ఉన్నాడు. And God did miracle after miracle. దేవుడు ఆయన జీవితంలో అద్భుతం వెంట అద్భుతం చేశాడు. Jos went through a mental trauma and survived. ఆయన ఎంతో మానసిక ఒత్తిడిగా నుంచి వెళ్ళి చివరికి బతికాడు. In his interview, he said, because of the faith on the Lord, he survived that ordeal. ఆయన వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు, ఆయనకి దేవుని పట్ల ఉన్న దేవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అతను బ్రతికి. After several weeks, passport was given and he could return back to Mexico. ఎన్నో వారాల తర్వాత ఆయనకు ఒక పాస్పోర్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి తిరిగి ఆయన తన సొంత దేశానికి మెక్సికోకి వచ్చారు. His hair was cut. చక్కగా హెయిర్ కట్ చేసుకున్నారు. And people came to meet him. అందరూ అక్కడ వారంతా ఆయన్ని కలవటానికి వచ్చారు. He was many days in the hospital recuperating. ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి కోలుకున్నాడు. Finally, he went to Mexico, met his father, met his daughter. చివరికి ఆయన మెక్సికోకి వెళ్ళి తన తండ్రిని తన యొక్క కూతుర్ని కలుసుకున్నాడు. Mother was in tears. They thought he must have died in the sea for 14 months. అతని తల్లి నీళ్ల పర్యంతమైంది. 14 నెలలుగా అతను ఆ సముద్రంలో చనిపోయి ఉంటాడని వాళ్ళు భావించారు. His boating company searched for him for days but never found him. ఆ బోట్లు తయారు చేసి ఆ కంపెనీ వాళ్ళు అతని కోసం ఎన్నో రోజులుగా వెతికారు, కానీ ఎక్కడ ఆయన్ని కనుక్కోలేకపోయారు. Friend, our God is all sufficient God. స్నేహితులారా, మన దేవుడు అన్నిటికీ చాలిన దేవుడై ఉన్నాడు. He did a great thing for Jos. జోస్ జీవితంలో ఆయన చాలా గొప్ప కార్యం చేశాడు. So Bible says 2 Corinthians 13:5, trust the Lord. Are you in the faith today? కాబట్టి బైబిల్లో 2 కొరింథీ 13:5లో వ్రాయబడి ఉంది, దేవుని ఎట్లా విశ్వాసం కలిగి ఉండమని. మీరు విశ్వాసం కలిగి ఉంటున్నారా? Today I was thinking, whenever I went to your church and had a Lord's table, I remember how much my own faith was so much become strong, and the word of God telling me, do not discredit the Son of God. నేను మీ సంఘానికి వచ్చినప్పుడు ఆ బలలో పాల్గొనేటప్పుడు నేను ఎంతగానో ఈ విషయం ఆలోచిస్తున్నాను. దేవుణ్ణి మనం విసర్జించకూడదని ఎంతగానో ఆ విషయం నేను ఆలోచిస్తాను. We participate in the table to remember our Lord. మనం మన యొక్క దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం కోసమే ఈ యొక్క ఆ బలలో పాల్గొంటూ ఉంటాం. So we have finished 2 warnings today, disregarding the salvation of God and disbelieving the sufficiency of God. మనం ఈ రోజు 2 హెచ్చరికల గురించి మాట్లాడుకున్నాము. మొదటిది ఏంటంటే దేవుని యొక్క రక్షణని నిర్లక్ష్యం చేయటము, అలాగే రెండవది ఏంటంటే దేవుడు మనకు చాలిన వాడు అన్న విషయాన్ని మనం నమ్మలేకుండా ఉండటం. Next week we will talk about danger of discrediting the Son of God, despising the Spirit of God, and disobeying the summons of God. మనం వచ్చే వారంలో దేవుణ్ణి మనము తక్కువగా చూడటము విషయము, దేవుని యొక్క కుమారుని ఆయనకి మనము చూపించకపోవడము, అలాగే దేవుణ్ణి మనము విసర్జించటము, అలాగే దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన పిలుపుని మనము దానికి విధేయత చూపించకపోవడము, ఈ విషయాలు ఈ యొక్క హెచ్చరికల గురించి మనం మాట్లాడుకుందాం. May the Lord bless you. దేవుడు మనల్ని దీవించుగాక. And I'll hand over to whoever leading to pray and close. ఇక్కడ ఉన్న నాయకత్వం. Let us pray. Father, we thank you
for your word. Reject, but if we neglect, be casual about you, in the end it is the same as rejecting. Teach us to be people of obedience. Yes, Lord. Help our unbelief, Lord. Many times we believe in the things of the world, we believe in what we can feel and see, our wealth, our position, our jobs, and we don't believe your promises. And therefore we lose so much in life, not trusting in you. Help us to be people as believers to work out our salvation with fear and trembling. And also, Lord, may we fully trust in your sufficiency. Truly, we are so secure in this uncertain world because you are a sufficient God. Yes. Yes. And trusting in your sufficiency is what gives us peace and joy to handle this life on earth, and teach us to be people of faith and obedience. May we remember the lessons, the example that you kept from the life of Israelites, the promised, the chosen people who experienced your great wonders, your great provision, yet they were guilty of unbelief. And that is a danger for each one of us. Therefore, teach us to be people who walk close to you, live lives of obedience. Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Amen. May we pronounce the benediction. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore. Amen. Amen. Amen.